హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఇన్స్టెంట్ ఊతప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళు, లేదు అంటే డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఈ ఊతప్పాన్ని అయితే తినొచ్చండి. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్ గా. ఇలా మనకి కొబ్బరి చట్నీ కానీ, లేదు అంటే పల్లి చట్నీ, ఏదైనా కూడా చట్నీ తోటి అయితే సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా ఫాలో అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు ఓట్స్ వేసుకున్నాను. నా దగ్గర అయితే సఫోలా ఓట్స్ ఉన్నాయి, సో అవైతే వేసుకున్నాను. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా కూడా అవైతే 1 కప్పు తీసుకోండి. 1 కప్పు రవ్వ వేసుకున్నాను, అంటే సూజీ లేదా ఉప్మా రవ్వ అంటారు కదా, అదైతే 1 కప్పు వేసుకున్నాను. 1 కప్పు పెరుగు కూడా వేసుకున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నాను. ఎందుకంటే ఓట్స్ కాబట్టి కొంచెం జిగురుగా ఉంటుంది, సో కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. ఇంకా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం వంట సోడా వేసుకొని ఒక్కసారి కలుపుకుంటున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ సేమ్ దోశ పిండికి మనం ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మీ దగ్గర ఒకవేళ వంట సోడా లేకపోయినా కూడా ఈనో పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి, 1 ప్యాకెట్. ఇప్పుడైతే సేమ్ నేను చూపించిన విధంగా బ్యాటర్ అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మాత్రం బాగా నాననివ్వాలి. ఎందుకు అంటే రవ్వ కూడా కొన్ని వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది, సో అందుకని నేనైతే ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బాగా సాఫ్ట్ అయిపోతుంది. వాటర్ అయితే ఇంకేం యాడ్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి అయితే కట్ చేసుకున్న టమాటో ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము, చాప్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఈ బ్యాటర్ని కూడా దోశలాగా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఊతప్పం ప్రిపేర్ చేస్తున్నాను, సో అన్ని వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. బ్యాటర్ అంతా కూడా కొంచెం చిక్కగా అనిపిస్తుంది, అందుకని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకొని ఇలా రబ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్యారెట్ కట్ చేసిన ఎడ్జ్ తీసుకుని ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ అంతా బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా కొంచెం మందంగానే వేసుకోవాలి, ఎందుకంటే ఊతప్ప కాబట్టి. పిండి వేసిన తర్వాత కూడా గట్టిగా కూడా అనకూడదు. ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే మనం కాల్చుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోతుంది లోపటి వరకు కూడా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కాల్చుకోవాలి. కొంచెం మనం మందగా వేసుకుంటాం కాబట్టి పిండిగా ఉంటుంది, అందుకని లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఊతప్పం. నేనైతే ఈరోజు పల్లి చట్నీలోకి అయితే సర్వ్ చేసుకున్నాను. మీరు లేదు అంటే టమాటో చట్నీ ఉంటుంది కదా, ఉల్లి టమాటో పచ్చడి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మిగతా పిండి కూడా సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా ఈ ఇన్స్టెంట్ ఊతప్పాలు అయితే చాలా బాగా నచ్చుతాయి. అలాగే ఓట్స్ వేసాం కాబట్టి హెల్దీ కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.